మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి వేడుకలు అన్ని వర్గాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిబా పూలే అణగారిన సమాజ అభ్యున్నతి కోసం అంకిత భావంతో పనిచేసిన గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు. సమాజంలో స్త్రీలు నిరక్షరాస్యులుగా మారితే ఈ సమాజం ఎలా అభివృద్ధి చెందుతుందని స్త్రీల కొరకు సంస్కరణలను తయారు చేసి తన భార్యను కూడా చదివించి ఒక ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన మహానీయుడన్నారు. ఆయన సమాజం కోసం, దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజల వారి హక్కుల కోసం పోరాడిన నాయకుడన్నారు. నేటి యువతరం సమాజంలో ఆయన నడిచిన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు శంకర్ గౌడ్, భానుచందర్, పంజా విజయ్ కుమార్, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, మెట్టు గంగారం, దామోదర్, జహీరుద్దీన్, పాతూరు రాజు తదితరులు పాల్గొన్నారు. మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు రామాయంపేటలో జరుపుకోవడం జరిగింది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజులలోనే ఒక మంచి పని చేయాలంటే ఎన్నో అవాంతరాలు, ఎన్నో అడ్డంకులు వచ్చేటటువంటి ఈ పరిస్థితిని దాదాపు 200 సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉంటుందో అందరం అర్థం చేసుకోగలుగుతాం. ఆనాడే మానవాళి ప్రపంచానికి రాబోయే వందలాది సంవత్సరాల కాలంలో ఎటువంటి సంస్కరణలు అయితే అవసరమో ఆ రోజు ఆయన ఊహించి ఆ సంస్కరణ తయారు చేసి ఇప్పటి ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే. ఆయన వర్ధంతి కార్యక్రమానికి ఈరోజు రామాయంపేటలో మాకు సపోర్ట్గా ఇంతమంది వచ్చి సబ్బండ వర్గాల ప్రజలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను పుణికిపుచ్చుకొని నేటి మానవ సమాజానికి ప్రతి ఒక్కరు కూడా తన వంతుగా కొంత సహకారం అందించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ ముగిస్తున్నాము. జై పూలే. ఈరోజు రామాయంపేట పట్టణంలో పూలే గారి వర్ధంతి బహుజన నాయకులు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు నిజంగా సమాజము ఒక స్థితిలో ఈ స్థితిలో ఉన్నదంటే దానికి ఆయన త్యాగము అనేది ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు. కానీ మనం ఆయన త్యాగాన్ని మర్చిపోతున్నాం. మనం స్వార్థానికి మాత్రమే స్వార్థం వరకే ఉపయోగించుకుంటున్నాం. స్వార్థం కాదు, నిజంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తే ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుతారు. ఆయన సమాజంలో ఉన్న వివక్షతకు వ్యతిరేకంగా, సమాజంలో ఉన్న అంటరాంతనానికి వ్యతిరేకంగా, సమాజంలో ఉన్న చదువు కొందరికే అంటే అది అందరికీ కావాలనే ఉద్దేశంతో తను నేర్చుకొని తన భార్య ద్వారా సమాజానికి నేర్పించిన గొప్ప మహనీయుడు, గొప్ప విప్లవకారుడని తెలియజేస్తూ ప్రత్యేకంగా మహనీయుల అడుగుజాడల్లో బడుగు బలహీన వర్గాలు అందరూ వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే మన ప్రజలను కాపాడుకుంటాం, మన ప్రజలను ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై. ఆ రోజుల్లో కూడా ఒక మహిళలను సరైన గౌరవం దక్కించడానికి, ఇంట్లో నుంచి బయటకు రానికి సమయంలో తన భార్యను సమాజ సేవ కోసం, అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తిలో తీసి మహిళలకు సరైన గౌరవం దక్కాలని అటువంటి ధ్యేయంతో పనిచేసినటువంటి గొప్ప మహనీయులు పూలే గారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఎల్లవేళలా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో రుగ్మతలను తొలగిస్తూ మనం రాబోయే తరానికి మంచి చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పిస్తున్నారు. జై పూలే. రామాయంపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ బడుగు బలహీన వర్గాలలో వెలుతురు నింపి ఇవాళ ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాము బడుగు బలహీన వర్గాలంటే అది ఆయన పుణ్యమే అని చెప్పి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా వేడుకుంటున్నాము. ఇక ముందైనా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ఆయన చేసిన ఎన్నో సంఘ సంస్కర్తలు కానీ అవన్నీ గుర్తుంచుకొని కూడా బడుగు బలహీన వర్గాల కూడా అన్ని స్థానాలలో ముందుండాలని చెప్పి ఆయన వర్ధంతి సందర్భంగా నేను వేడుకుంటున్నాను. పూలే గారి వర్ధంతి 135వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే పూలే మహిళల గురించి ఆయన మహిళలను చదివించాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క భార్యను కూడా ఒక చదివించి ఉన్నత స్థాయిలో ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దడం జరిగింది. ఒక పూలే యొక్క ఆశయాలను నెరవేర్చాలని ఈ విధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి
వర్ధంతిని ఈరోజు రామాయంపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే మనకు స్వాతంత్రం పూర్వము ఏదైతే ఆధిపత్య కులాల అహంకారంతో బడుగు బలహీన వర్గాలను అణిచివేసిన సందర్భంలో పూలే అనేటువంటి ఒక మహనీయుడు వచ్చి బలుగు బలహీన వర్గాలకు నేనున్నానని వెన్నుదన్ని ముందుకు రావడం జరిగింది. ఎప్పుడైతే అప్పుడు బడుగు బలహీన వర్గాలకు విద్య అనేది అందరి ద్రాక్షగా ఉండేది. తన భార్యను చదువు చెప్పి మొట్టమొదటి మహిళా టీచర్ను మన దేశానికి అందించినటువంటి ఘనత పూలే గారికి దక్కుతుంది. కాబట్టి మనము పూలే గారి అడుగుజాడల్లో నడిచి బడుగు బలహీన వర్గాలకు మనము దిక్సూచిగా ఉండాలని కోరుకుంటున్నాం.